టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో మే 4వ తారీఖు ఆదివారం, సప్తమి తిథి ఉదయం 7:18 వరకు ఉంటుంది. తదనంతరం అష్టమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 12:54 వరకు ఉంటుంది. తదనంతరం ఆశ్లేష. ఇక ఈరోజు మరి ఆదివారంతో కూడిన పుష్యమి నక్షత్రం కనుక రవి పుష్కర యోగం అంటాం. అలాగే భానుసప్తం అనేది కూడా మనకి ఉదయం 7:18 వరకు ఉంటుంది. ఈ రోజు నుంచి మరి వాస్తు కత్తరి అనేది కూడా ప్రారంభమవుతుంది. ఇక ఇదే రోజు నవ్వుల దినోత్సవంగా కూడా చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు కొత్త పనులకి, ఇది రవి పుష్కర యోగం కాబట్టి మీరు ఏదైనా సరే కొత్తగా సాధనలు కానీ ఇతర కొత్త పనులకు కానీ శ్రీకారం చుడితే కనుక దానికి తప్పకుండా యోగ్యమైన దినంగా భావించవలసి ఉంటుంది. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా కొంత గజిబిజిగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఇంట్లో ఏదో రకమైన అప్రశాంతమైన వాతావరణం తొంగి చూడడానికి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనసు ఎంత సరిగ్గా ఉంచుకుందాం అనుకున్నప్పటికీ కూడా ఒక రకమైన కలవరపాటు, తొందరపాటు మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా చెప్పుకోదగిన సమస్యలు ఉండవు. ఆర్థికంగా చెప్పుకోదగిన బాధలు కూడా ఉండవు. అయినప్పటికీ కూడా మనసు ఆనందంగా ఉంచుకోలేని సంఘటనలతో కొంత ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ఉపయోగం ఉంటుంది. ఇక ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా తారాబలం బాగుండే వారిలో అశ్విని నక్షత్రం, తర్వాత కృత్తిక నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 12:54 వరకు బాగుంటుంది. తదనంతరం మరి భరణి నక్షత్రానికి బాగుంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా గత 2 రోజులతో పోలిస్తే ఎంతో కొంత ఆనందాన్ని కలిగించడం, ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఒక వ్యక్తి సహాయ సహకారాలతో దాని నుంచి ముందుకు రాగలగటం అనేది మీకు కొంత ఆనందాన్ని ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పటిదాకా ఏ పని అయితే వాయిదా పడుతూ వస్తుందో ఆ వాయిదా పడే పనుల్లో ఎంతో కొంత పురోభివృద్ధిని సాధించడం అనేది కూడా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రాలతో ఆనందంగా ఉల్లాసంగా గడపడానికి మీ వంతు కృషి అయితే మీరు చేస్తారు. ఏదైనా పోగొట్టుకున్న వస్తువులు కానీ ఏదైనా ఉంటే వాటి విషయంలో ఈరోజు ఒక ముఖ్యమైన కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక ఉపయుక్తంగా ఉంటుంది. ఇక ఈరోజు మరి తారాబలం బాగుండే నక్షత్రాల్లో ఏదైతే మరి రోహిణి నక్షత్రం ఉంటుందో ఆ రోహిణి నక్షత్రం వారికి మధ్యాహ్నం 12:54 దాటిన తర్వాత బాగుంటుంది. మిగతా 2 నక్షత్రాల వరకు కూడా 12:54 బాగుంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో ఎంతో కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆరోగ్య విషయాల్లో కూడా శ్రద్ధ వహించాలి. ఏవైనా సరే ఎముకలు, కీళ్ళకి సంబంధించినవి కానీ మరి చర్మానికి సంబంధించిన కానీ ఇబ్బందులు అయితే ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకునే మీ ప్రయత్నాల్లో ఈరోజు ఎవరైనా కొంతవరకు అవరోధాలు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ఈరోజు తారాబలం బాగుండే వారికి అయితే కనుక పునర్వసు నక్షత్రం వారికి అయితే కనుక అలాగే మరి 12:54 బాగుంటుంది. మిగతా 2 నక్షత్రాలకి 12:54 దాటిన తర్వాత బాగుంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా అధికంగానే ధన వ్యయం అనేది ఈరోజు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య రీత్యా కానీ ఇంట్లో పెద్దవాళ్ళ రీత్యా కానీ కొంతవరకు ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి అయితే లేకపోలేదు. ఏ పని అనుకున్నప్పటికీ కూడా ఆ పని శీఘ్రంగా పూర్తి కాలేకపోవటం, ఎంతో కొంత వాయిదాలు, ఆలస్యాలు, ఆటంకాలు ఎదుర్కోవటం మీ మనసు భావోద్వేగాన్ని పెంచేలాగా ఉండటం అనేది కూడా ఉంటుంది. మానసికంగా అల్లకల్లోలమైన పరిస్థితిని ఎదుర్కొంటూ రావటం అనేది ఉంటుంది. ఒక సమస్య వదిలితే మరొక సమస్యతో కొట్టుమిట్టాడటం అనేది కూడా కనిపిస్తుంది. ఆర్థికంగా చెప్పుకోదగ్గ ఇబ్బంది లేదే, అమ్మయ్య కనీసం నాకు ఈ మాత్రం ఊరట లభిస్తుందే అనుకుని మురిసిపోవటమే తప్ప మరీ మైమర్చిపోవడానికైతే పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక ఎంతో కొంత ప్రయోజనం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి ఆశ్లేష నక్షత్రం వారికి మధ్యాహ్నం
12 గంటల 54 నిమిషాల లోపు, మిగతా 2 నక్షత్రాలకి ఆ తర్వాత నుంచి తారాబలం అనుకూలకంగా ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని అనుకున్నప్పటికీ కూడా అది ఎక్కువ శాతం ధన వ్యయంతోనే పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ఆర్థికంగా ఎంత ప్రణాళికతో వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా అనుకోని ఖర్చులతో కొంత సతమతం అవడం అనేది అయితే ఉంటుంది. పిల్లల మార్పు కోసం మీరు ఏదైనా సరే ప్రయత్నిస్తున్నట్టయితే ఆ మార్పులు మాత్రం ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు ఉంటాయి. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఈరోజు ఎంతో కొంత ఆశాజనకమైన పరిస్థితులు అయితే ఏర్పడతాయి. ఇక కొత్తగా ఉద్యోగం రావాలి అని ఎవరైనా సాధనలో ఉంటే కనుక వారి యొక్క ఆశలు ఆకాంక్షలు అతి కష్టం మీద ఫలించడానికైతే ఉంటాయి. ఇక ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు మరి తారాబలం బాగుండే వారికి అయితే కనుక మఖ ఉత్తర నక్షత్రం వారికి మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషాల లోపు, మరి మిగతా నక్షత్రానికి 12 గంటల 54 నిమిషాలు దాటిన తర్వాత బాగుంటుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా లాభదాయకంగానే పూర్తవటం అనేది అయితే ఉంటుంది. సంతానం కోసం మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నా అవి సఫలీకృతం అవుతాయి. అలాగే సంతాన పరంగా కూడా అభివృద్ధి, మరి వారి యొక్క నడవడిక ఇలాంటి వాటిలో కూడా కొన్ని మంచి మార్పులు ఎదుర్కొనడానికి చూడడానికి కూడా అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక ఇంటూ మరి 60 ఏళ్ళు దాటిన వృద్ధులు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం వరకు ఈరోజు ఎంతో కొంత ఇబ్బంది పరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇతరత్ర అన్ని విధాలా బాగుంది. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి, తర్వాత మరి శానిటరీ ఐటమ్స్ అమ్మే వాళ్ళకి కానీ, కిరాణా షాపులు ఇలాంటి వారికైతే కనుక ఈరోజు మరింత మంచి జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు మరి తారాబలం బాగుండే వారిలో అయితే కనుక మనకి ఉత్తరా నక్షత్రం వారికి, చిత్తా నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషాల లోపు, తదనంతరం మరి హస్తా నక్షత్రం వారికి బాగుండటం అనేది అయితే జరుగుతుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే వృత్తి ఉద్యోగాల్లో ఒక్కోసారి అనుకోని మార్పులు కానీ, తర్వాత అక్కడ మనం ఎవరైనా సరే కొంతవరకు ఇబ్బంది పాలు చేయడానికి చూసేవాళ్ళు కానీ ఉండొచ్చు. సంతానపరంగా ఒక ముఖ్యమైన ఆనందకరమైన విషయాన్ని అయితే వినగలుగుతారు. కవులు కళాకారులకి ఈరోజు ఆశించినంత ప్రగతి ఉంటుంది. సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కూడా ఈరోజు అనుకూలత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. ఈరోజు మరి మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ఆశాజనకంగా ఉంటుంది. ఈరోజు మరి తారాబలం బాగుండే వారిలో అయితే కనుక చిత్తా నక్షత్రం వారికి, తర్వాత మరి ఏదైనా సరే విశాఖ నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషాల్లో బాగుంటుంది. స్వాతి నక్షత్రం వారికి 12 గంటల 54 నిమిషాలు దాటిన తర్వాత బాగుంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా గత 2 రోజులతో పోలిస్తే ఎంతో కొంత ముందుకెళ్ళడానికి, అంటే చిన్న చిన్న ఆలస్యాలు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అమ్మయ్య ఈ మాత్రమేనా సరే మనం ముందుకు రాగలిగాము అనే ఒక నిట్టూర్పు అయితే కనుక ఈరోజు ఉంటుంది. ఇక ఇతరుల నుంచి మీకు ఎంతో కొంత ఓదార్పు లభించడం అనేది కూడా అలానే ఉంటుంది. సంతానపరంగా ఒక ముఖ్యమైన విషయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి ఈరోజు అనుకూలంగా ఉండదు. రాజకీయ నాయకులకైతే ఎంతో కొంత, ముఖ్యంగా మరి యువ రాజకీయ నాయకుల కన్నా కూడా కొంత ఏజ్డ్ వయసు పైబడిన నాయకులుగా అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు అయితే చేసుకోవాలి. జ్యేష్ఠ నక్షత్రం వారికి 12 గంటల 54 నిమిషాల లోపు, మిగతా 2 నక్షత్రాలకి 12 గంటల 54 నిమిషాలు దాటిన తర్వాత అనుకూలత ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు, కానీ అది ఏమంత తేలికైన విషయం కాదని తొందరగానే గుర్తించడం అనేది అయితే ఉంటుంది. ఒక ఇబ్బంది వదులుతుంది అనుకునే టైంకి మరొక రకమైన ఇబ్బంది ఎదురవటం, తర్వాత కపానికి సంబంధించిన కానీ శ్వాసకి సంబంధించిన కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా అలానే ఉంటుంది. బయట నుంచి రావాల్సినవి కూడా సకాలంలో పొందలేకపోవటం అనేది అయితే ఉంటుంది. ఒక విషయంలో మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నం పెద్దగా ముందుకెళ్ళలేకపోవటం, మీకు మన లోపల కుంగిపోవటం అనేది కూడా జరుగుతుంది. ఇటు ఏ దైవం మిమ్మల్ని కాపాడుతుందా, ఏ వ్యక్తి ఈ సమస్య నుంచి నన్ను బయటపడతాడా అని పదే పదే మీరు ఘోషించడం అనేది అయితే ఉంటుంది, కానీ
మరి అది ప్రస్తుతమైతే గాలిలో అరుపుల్లానే అయిపోతుంది. కానీ ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా ఎలాగో అలా బయటపడటం అనేది ఒక్కటే సంతృప్తి కలిగించే అంశంగా ఉంటుంది. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు మరి తారాబలం బాగుండే వారిలో అయితే కనుక మరి ఏదైతే మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం వీరికి మధ్యాహ్నం 12:54 బాగుంటుంది. తదనంతరం మరి పూర్వాషాఢ నక్షత్రానికి బాగుంటుంది. మకర రాశి వారికి అయితే కనుక మీరు ఏ పని అనుకున్నప్పటికీ కూడా అది ఈరోజు నెమ్మదిగా పూర్తవడం అనేది అయితే ఉంటుంది. ఎంత పరాక్రమంగా మీరు ముందుకెళ్దాం అనుకున్నప్పటికీ చిన్న అవాంతరాలు, ఆలస్యాలు అయితే తప్పవు. భార్యాభర్తల మధ్య కూడా కొంత సంబంధ బాంధవ్యాలు తగ్గుతాయి. వివాహం కోసం ఎవరైనా సరే వేచి ఉన్నట్టయితే కనుక ఆ ప్రయత్నాల్లో కూడా ఏదో రకమైన ముందుకెళ్ళలేని పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. దూర ప్రాంతాలకి వెళ్ళాలనుకునే వారికి వారి ప్రయత్నాలు అయితే నెరవేరుతాయి. ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అవసరం. ఈరోజు మరి శ్రవణ నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 12:54 దాటిన తర్వాత మిగతా 2 నక్షత్రాలకి ఆ లోపు ఎక్కువగా అనుకూలత ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా గత 2 రోజులతో పోలిస్తే ఎంతో కొంత ముందుకు రావడానికైతే ఉంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా మీ యొక్క గుర్తింపు గౌరవాలు పెరగటం, తర్వాత బయట నుంచి ఎక్కడి నుంచో ఏదో సరే మనం ఒక డబ్బు కోసం ప్రయత్నిస్తున్నట్టయితే కనుక ఆ రుణం అందటం లేదా మనం రుణం తీర్చడం ఏదైనా సరే కొంతవరకు ఈ రుణ వ్యవహారాల్లో కూడా ఎంతో కొంత సాఫల్యత లభించడానికి కూడా ఆస్కారం అయితే లేకపోలేదు. ఇక ఈరోజు మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు పూర్వభద్ర నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 12:54 బాగుంటుంది. మిగతా వారికి 12:54 దాటిన తర్వాత బాగుంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా కొంత ఆలోచించి అచిచూచి అడుగు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కొంతవరకు ఒక రకమైన అయోమయ స్థితి, గందరగోళ పరిస్థితి ఏర్పడటం అనేది అయితే ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి కోసం మనం ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాల్లో ఏదో రకమైన భంగపాటు, ఆశించినంత వేగమైన అభివృద్ధి లేకపోవటం అనేది మీకు ఎంతో కొంత నిరాశని కలిగించడం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య మరి ఒక్కొక్క రోజు ఉన్నట్టుగా ఒక్కొక్క రోజు లేకపోవటం, అంతలోనే ఆనందం అంతలోనే వైరాగ్యం అన్నట్టుగా ఉండటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే ప్రయత్నాలు పెద్దగా ఈరోజు సఫలీకృతం కాలేని పరిస్థితి అయితే ఉంటుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాల్లో అయితే కనుక ప్రేమ పెళ్లి వారికి అయితే కొద్దిగా అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మరి రేవతి నక్షత్రం వారికి మధ్యాహ్నం 12:54 లోపు, మిగతా 2 నక్షత్రాలకి ఆపై కాలం ఎక్కువ తారాబలం బాగుంటుంది.